తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల అసంతృప్తి పర్వం కొనసాగుతోంది. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాను కూడా జీవన్ రెడ్డిలాగే పార్టీపై తిరగబడాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన చిన్నారెడ్డి సోనియా గాంధీ స్వయంగా తనకు టికెట్ ఇచ్చారని, డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టుకుని గెలిపించారని రేవంత్ రెడ్డికి చెప్పారని గుర్తు చేశారు. అయితే డబ్బులు కాసిపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగాయని మంత్రులను అడిగితే ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నాడని, తన మనుషులకు కాంట్రాక్టులు రాలేదని రద్దు చేయిస్తున్నారని మంత్రులు తనతో చెప్పారని వెల్లడించారు. మేఘారెడ్డి తన అనుచరులను కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాడని చిన్నారెడ్డి మండిపడ్డారు. తాను ఎంతమాత్రం పార్టీ వీడి వెళ్లే ప్రసక్తే లేదని, మేఘారెడ్డి లాంటి తప్పుడు వ్యక్తులను పార్టీ నుంచి తరిమికొట్టే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలతో వనపర్తి కాంగ్రెస్ రాజకీయాలు తీవ్రంగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని ఇచ్చిన గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాట జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనవి చేస్తా ఉన్నాం. అందుకని ఎంతకాలం సాగనిది టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పా, అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట మనం నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఆ వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడింటే, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడింటే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా నేను